ఇవ్వలేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత మాత్రమే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే నిజంగా కూడా శ్రీరామ్ గతం నుంచి కూడా అమ్మాయికి పరిచయం, వాళ్ళ కుటుంబ సభ్యులకి కూడా పరిచయం, అసలు వీళ్ళ పరిచయం ఎలా ఏర్పడింది, ఇంట్లో తెలుసా లేదా, లిఖిత ఎప్పుడైనా చెప్పిందా, వీటన్నిటి మీద కూడా వాళ్ళ తల్లిదండ్రులు చెప్తే కానీ అసలు విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సుజాత. అయితే మనం బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ స్క్రీన్ పైన చూసుకున్నట్లయితే కార్లో పెట్రోల్ క్యారీ చేసి మరి సెల్ఫ్ డ్రైవ్ కార్కి ఫ్రెండ్ అడిగి తీసుకొని ఎవ్వరూ లేని ప్రదేశం చూసుకొని మరి వీళ్ళు టార్చర్ పెడుతున్నారు. అంటే చింటూ అనే వ్యక్తి ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ కలిసి టార్చర్ పెడుతున్నారు అన్న కేవలం అదొక్కటే రీజన్ లేఖలో రాసి మరి ఇద్దరు శ్రీరామ్ ఇంకా లిఖిత ప్రేమలో ఉన్నట్టు తెలుస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళిద్దరు ప్రేమలో ఉన్నారు. ఇద్దరు ప్రేమించుకున్న విషయం కూడా రెండు ఫ్యామిలీస్ కి చెప్పారు. వాళ్ళు అంగీకరించుకున్న తర్వాతే వీళ్ళు ఇంకా కొనసాగిద్దామనే నేపథ్యంలో ఈ చింటూ అంటే ఎవరైతే వీళ్ళ కామన్ ఫ్రెండ్ ఉన్నారో చింటూ అని కొంత బెదిరింపు చర్యలు చేశారు. అది ఆ బెదిరింపు చర్యలు దేని నేపథ్యంలో చేశారు, అసలు వీళ్ళు ఏం చేశారు, ఎందుకు బెదిరించారు, పైగా ఇది చింటూ బెదిరించిన తర్వాత తిను అప్పులు చేసి మరి తనకి డబ్బులు రీపే చేద్దామని ట్రై చేశారు. అంత చేసినప్పటికీ తను రీపే చేసుకోలేక, ఆ మెంటల్ ప్రెషర్ తట్టుకోలేక తిను మృతి చెందినట్టు, బతుకైనా చావైనా ఇద్దరం కలిసే అని చెప్పి లవ్లో అంత డీప్గా ఉన్నాం కాబట్టి ఒక లేఖలో రాసి చనిపోదాము, చింటూ ఇంకా ఫ్రెండ్స్ అని చెప్పి ఎలా టార్చర్ చేశారు, ఏ విధంగా వేధించారు అని చెప్పి ఒక లేఖలో క్లియర్గా రాసి శ్రీరామ్ ఇంకా లిఖిత సజీవ దహనం అయిపోయారు.